ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశం అగ్రగామిగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన కాకినాడ సూర్యనారాయణపురం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలోని దేశంలో అగ్రగామిగా నిలిచిందని, 2047 నాటికి ఇక ఒక వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ పాలన ఉందని తెలియజేశారు. మరొక అతిథి బీజేపీ వెస్ట్ మండల ఇన్ఛార్జ్ కేతిరెడ్డి విజయరామయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్యమని, స్వాతంత్ర భారతదేశంలో ప్రజలంతా ఐక్యతగా ఇంటింటా జాతీయ పతాక ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారని తెలియజేశారు. మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రాంతంలో స్వాతంత్ర్య వేడుకలు చాలా ఘనంగా జరుపుతున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాజ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కరి అర్జున్, బీజేపీ వెస్ట్ మండల నాయకులు గుల్లపల్లి శివ, నాగులకొండ బద్రీనారాయణ, దొడ్డి శ్రీదుర్గ, నక్కదేవి, గానాల భాగ్యలక్ష్మి, దొడ్డి అప్పలరాజు, ఇళ్ల వెంకటరమణ, మట్టపల్లి సుబ్రహ్మణ్యం, మడపాక సూర్యనారాయణమూర్తి, ఏలూరు రాణి, గొల్లపూడి శివ, మీసాల తులసి, మంగా, వనం రమణమ్మ, బత్తిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.